అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నదంటండి. దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాయన్నమాట అండి. అక్కడే దావీదు గారు అంటారు, జీవ మార్గమును నాకు నీవు తెలియజేస్తావని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదాలు, సంపూర్ణ మేలులు, సంపూర్ణ దీవెనలు, సంపూర్ణ కృప సమస్తం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అందుకే దావీదు మహారాజు గారు నిత్యము కూడా నీ సన్నిధిలో నేను చిరకాలము నివాసం చేస్తానని చెప్పేసి దేవుడు ఆ దావీదు మహారాజు గారు కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారం మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఉన్నంత ప్రశాంతత మరి ఎక్కడ దొరకదనమాట అండి. దేవుని సన్నిధి పరలోక పెళ్ళని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అందుకే అన్నగారు దేవుని సన్నిధిలో దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు తమ మనోవేదాన్ని దేవునికి విన్నపించుకున్నప్పుడు తన మనోవేదాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడు లేదా తన మనోవేదన దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆమె మనోవేదన ఆలకించి ఆమె యొక్క ప్రార్థన ఆలకించి ఆమెకు కావలసిన సహాయాన్ని దేవుడు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఆమె ఏదైతే కోరుకుందో ఆ బహుమానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుని సన్నిధిలో చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే, నమ్మకంతో ప్రార్థన చేసుకుంటే, భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయిస్తే దేవుడు మనకు కూడా మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు చక్కగా ఆయన కృప మనకి తోడుగా ఉంచుతాడని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడు కనుక మరి మనందరం కూడా దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నామండి, నమ్మకంతో ప్రార్థన చేసుకున్నాము, భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయిద్దామా, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందామా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటారో దేవుడు వాళ్ళందరి మీదకి శ్రద్ధగా దీవెనలు పంపిస్తూ ఉంటాడండి, శ్రద్ధగా మేలులు పంపిస్తూ ఉంటాడండి, శ్రద్ధగా ఆశీర్వాదాన్ని పంపిస్తూ ఉంటాడు కనుక మనందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యం హృదయం అనే పలక మీద రాసుకుని పదే పదే నెవర వేసుకుంటే కనుక మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యమే మనం ఆ శ్రమలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఎలా చేయించాలో తెలియదు కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు అనాలోచనగా వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన నోటిని కాసుకోవాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని చక్కగా శక్తిని పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని చక్కగా చిరకాలము హ్యాపీగా భూమి మీద ఎంతకాలం అయితే మనం జీవిస్తూ ఉంటామో అంతకాలం కూడా సంతోషంగా ఉండే కృప మనం సంపాదించుకోవాలి అంటే మనమందరం కూడానండి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారండి? ఈ ఆలోచన ఇదే. దేవుని సన్నిధిలో చక్కగా మనం ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకుంటామో అవన్నీ కూడా నెరవేరాలంటే అందరం కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లయితే చక్కగా దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి యవనస్తులు వీరందరూ ఏమంటారండి? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ఓటును కాసుకుంటానండి, మా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకుంటానండి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అనాలోచనగా వెళ్లకుండా ఈ దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటానని చెప్పేసి ఎవరైతే అంటారో వారందరూ కూడా తల వంచండి నిత్యం ప్రార్థన చేద్దాం. మహాపరుషుని పనులకు తండ్రి నీ ఘనమైన పదవి లెక్కలన్నీ స్తుతిస్తూ ప్రభావ నీ సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదాలు ఉన్నాయి,
సంపూర్ణ మేలులు ఉన్నాయి తండ్రి, సంపూర్ణ సంతోషం ఉన్నదని తండ్రి స్తోత్రం ప్రభావ. నిత్యము తండ్రి ప్రభావ సుఖములు ఉన్నాయని తండ్రి ప్రభావ నీ కుడి చేతిలో చదివించారు. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. నీ సన్నిధిలోకి తండ్రి మీ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభావ జీవ మార్గాలను తండ్రి స్తోత్రం ప్రభావ మాకు తెలియజేస్తాను చదివించిన దేవుడు తండ్రి నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి బిడ్డలందరూ తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని సన్నిధిలో తండ్రిస్తుందో ఏ విధంగా తండ్రి ఏకీవించాలో తండ్రి ఆ విధంగా ఏకీవించి నీచే ఆశీర్వాదాలు మేలులు దీవెనలు పొందుకుని తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాచేయండి. వివాహం చేసుకున్న వారిని తండ్రిస్తుందో వివాహం కోసం ఎదురు చేస్తున్న వారిని, అలాగే తండ్రిస్తుందో గర్భిణీ స్త్రీలను తండ్రి బాలింతలను వ్యాపారం చేస్తున్న వారిని, అనారోగ్యంలో బాధపడుతున్న వారిని, సంతానాన్ని బిడ్డలను దండిస్తుండో చేతులు చేస్తున్న వారిని దండిస్తుండో ఇంకా తండ్రి ప్రభావ చిన్నలను పెద్దలను యవనస్తులను చదువుకునే పిల్లలను దండిస్తుండో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేసి తండ్రి అందరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను ప్రభావ. నీవు ఇచ్చే ఆశీర్వాదాలు మేలులు పొందుకుని తండ్రి అందరూ తండ్రి ప్రభావ తండ్రి సంతోషంగా ఉండే తండ్రి ప్రభావ యోగ్యత దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆరోగ్యిస్తాను, మా ప్రార్థన ప్రభుత్వాలను దయచేయండి. మా కడక తరగతి యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మలాగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తెలియక దేవుని ఆశీర్వాదం మీకు తోడు ఉన్న కాక దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. దేవుడిచ్చిన మహావచనాలను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలను కనుక దేవుని భయభక్తులు కలిగి చక్కగా ఆయన సన్నిధిలో చక్కగా దేవుని యొక్క వాక్యం విని వాక్యం ప్రకారం నడుచుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారండి మీ ఆలోచన? మీదే 100% కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన భయభక్తులు కలిగి జీవిద్దాం, చక్కగా నిత్యము సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి చక్కగా భూమి మీద దేవుడు మనకి ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ కూడా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందండి. ఏమంటారు? యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా దేవుని మాట వినండి. దేవుని సన్నిధికి ఉల్లాసంగా వెళ్ళండి, ఉత్సాహంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరింత ఉత్సాహంగా దేవుడు బయటికి పంపిస్తూ ఉంటాడు. మరింత ఉత్సాహంగా దేవుడు మీకు మేలులు దీవెనలు ఆశీర్వాదాలతో పాటు నిత్యము కూడా సంతోషంగా ఉండే యోగ్యత దేవుడు మనందరికీ దయచేస్తారనమాట అండి. ఏమంటారండి? వెళ్దామా దేవుని సన్నిధికి అనాలోచనతో వెళ్లకుండా చక్కగా మంచి ప్రవక్తను కలిగి మన నోటిని కాసుకుని మౌనంగా ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని వాక్యం ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు చక్కగా మనం పొందుకుందామా? ఏమంటారు?